ఏ సినిమాకైనా ఎవరి సినిమాకైనా కూడా ఒకే రేట్ ఉండాలి. వై షుడ్ సంబడి బి ఛార్జింగ్ మోర్, వై షుడ్ సంబడి బి ఛార్జింగ్ లెస్ అంటిల్ అండ్ అన్లెస్ దెర్ ఇస్ అ ఫండమెంటల్ బేసిస్ ఫర్ దట్. ఎవరికైనా కూడా మంచి రేట్లే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్లు ఉండవు, బట్ దీస్ ఆర్ ఆల్సో డీసెంట్ రేట్స్, గుడ్ రేట్స్. సో ఆ రేట్లు ఏంటివి అనేటివి కూడా అట్ ది సేమ్ టైం కొన్ని భారీ బడ్జెట్ సినిమాస్ విచ్ డస్ నాట్ కన్సిడర్ హీరో రెమ్యూనరేషన్, హీరోయిన్ రెమ్యూనరేషన్, డైరెక్టర్ రెమ్యూనరేషన్, విచ్ డస్ నాట్ కన్సిడర్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్, బట్ భారీ సినిమా, అటువంటి వాటికి వీ నీడ్ టు ట్రీట్ దెమ్ సెపరేట్లీ. మీ కోరిక మేరకు ఈరోజు టికెట్ రేట్స్ పెరిగి ప్రభుత్వం మనదొచ్చి మన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? టికెట్లు పెంచితేనే బెటర్ గా ఉంటుందా, తగ్గితే బెటర్ గా ఉంటుందా? తగ్గితే బెటర్ గా ఉంటది. పేదలు చూడగలరు, మొత్తం కింద కూడా చూడగలరు కదా. అలాగని చెప్పి పెంచేది ఇంకెవరు చూస్తారు? రేట్లు అనే విషయంలోకి వస్తే రేట్లు అనేది అది మ్యాండేటరీ కాదు సార్. ఏదో రికార్డుల కోసం రేట్లు పెంచేసుకొని, రేట్లు తగ్గున్న రోజుల్లో కూడా ఒక్కొక్క హీరోకి మంచి రికార్డులు ఉన్నాయి. ఇలా రేట్లు పెంచుతుంటే ఇంకా ముందుకు ఇంకా సినిమా అనే చూడాలనే ఆశ కూడా కనుమరుగైపోదని నేను అనుకుంటున్నాను సార్. ఒక దేశంగా జగన్ గారు ఏదో చేశారు, కాదనట్లేదు. జగన్మోహన్ రెడ్డి టికెట్లు తగ్గించాడు అనే దానికి చాలా అది బానే ఉంది, బట్ కొన్ని బడ్జెట్ సినిమాల వల్ల వాళ్ళు పెంచడం జరుగుతుంది. అలాగే మరి ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళు అంత రేట్ వాళ్ళకి ఏదో ఆలోచన ఉంటుంది, టైం ఉంటుంది, అప్పుడు వెళ్దాం అనుకుంటారు. కాకపోతే అప్పుడు రేట్లు పెంచిస్తే సడన్ గా వాళ్ళకి ఇష్టం ఉండదు కదా వెళ్ళడానికి. మూవీస్ వస్తున్నాయి కదా అనేసి ఎక్కువ పెంచేసి దానివల్ల చూడడం వల్ల కొంతమంది ఎఫర్ట్ చేయగలుగుతారు, కొంతమంది చేయలేరు. అదే మీడియం లో ఉన్నాయి అనుకోండి, అఫోర్డబుల్ చేయగలిగినంత అయితే చాలా మంది చూడగలరు కదా. ఒక టికెట్ 150 ఉండేది కాస్త ఇప్పుడు 250, అదే ఫ్యాన్స్ అయితే 1500 అలా టికెట్ ప్రైస్ పెంచుకుంటానే పోతున్నారు. ఇప్పుడు ఎవరో మనీ గురించి ఆలోచించట్లేదు. చివరికి పేదవాడికి అందుబాటు రేటుకు వినోదాన్ని అందించాలని సినిమా టికెట్ల ధరలను కూడా నిర్ణయిస్తే ఆ నిర్ణయం మీద కూడా రకరకాలుగా ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు. ఇటువంటి వాళ్ళు పేదల గురించి ఆలోచన చేసే వాళ్ళేనా? పేదల గురించి పట్టించుకునే వాళ్ళేనా? ఇటువంటి వారందరూ కూడా యాంటీ పోర్, అంటే పేదవాడికి వీళ్ళు శత్రువులు కాదా అని చెప్పి